వరంగల్ జిల్లా లక్ష్మీపురంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఈ సిరాజ్ మొహనుద్దీన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇక హనుమకొండకు చెందిన ఓ కాంట్రాక్టర్ బిల్లు చెల్లింపుల కోసం 30,000 రూపాయలు లంచాన్ని ఈ సిరాజ్ మొహనుద్దీన్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ చేశారు. మొహమ్మద్ సిరాజ్ పైసలు డిమాండ్ చేసి ఇతను 3 వర్క్స్ కంప్లీట్ చేశారు. కాంపౌండ్ వాల్, టాయిలెట్ బ్లాక్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ వర్త్ అబౌట్ 1.70 crores. అది 2021లో ఫస్ట్ వన్ ఏమో ఇతనికి అవుతుంది. షాపింగ్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ వాల్ చూసేసి ధనంజయ్ గారికి టెండర్లో అలాట్ అవుతుంది. ఇతను ధనంజయ్ కుమార్తోనే శైలేంద్ర బాబు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. పేరు కోడలి వెంకట శైలేంద్ర బాబు. దీనిలో వర్క్ చేస్తున్నా సార్. నేను సబ్ వర్క్ నాకు ఈ గారు ఆ డబ్బుల కొరకు చాలా ఇబ్బంది పెట్టాను. 15-20 days నుండి సిరాజుద్దీన్ సార్ ఈ గారు. నేను అప్పటికే చెప్పిన సార్ నాకు ఇబ్బంది ఉన్నది, బిల్స్ వస్తారు ఇట్లా ఉంది అని కూడా చూపెట్టిన. నేను ఈ బిల్స్ ఏం రాలేదు నాకు అంటే ఎవరైనా నాకు తెలియదు, నాకు 60,000 ఇవ్వండి అని. సార్ వర్కింగ్ చేసి పెట్టింది, మరి అది పంపాలంటే దానికి వేరే చూసుకున్నా కానీ ఇది చేయండి అని. ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ చేశారు.